రోజు ఈ వీడియోలో గులాబ్ జామున్ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో ఒక్కసారి మీరు ఎండ్ వరకు చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ గులాబ్ జాముల పిండిని తీసుకోవాలి. ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. దీనిని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం మొత్తం పాలతో అయినా కలుపుకోవచ్చు, మొత్తం వాటర్తో అయినా కలుపుకోవచ్చు. పాలు వాటర్ మిక్సింగ్ చేసి కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ మనం పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అందులో 4వ వంతు వరకు పాలు కానీ నీళ్ళు కానీ పడతాయి. ఇక్కడ నేను పాలు తీసుకొని కలుపుతున్నాను. ఇది ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేస్తా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి ఎలా కలుపుకోవాలో లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఈ విధంగా కలుపుకుంటే చక్కగా సరిపోతుంది. ఇంకా దీని మీద ఒక మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టుకొని దానిలో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పుల వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ యాడ్ చేయవసరం లేదు. ఇంకా దీనిని వాటర్ని వేసి చక్కగా దీన్ని కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే ఇలాచీలని దంచి వేసుకోవాలి. ఇంకా ఇది చక్కగా ఇలా మరుగుతూ ఉంటుంది. పాకం కంప్లీట్ అయ్యేలోపు ఈ పిండితో మనం బాల్స్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చేయడం వల్ల పగుళ్ళు ఏమీ లేకుండా చక్కగా బాగా వస్తాయి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా చేసుకోవాలి. తెలియడం కోసం మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చక్కగా అర్థమవుతాయి. ఈ విధంగా బాల్స్ని చేసుకోవాలి. ఇంకా పిండి మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా వచ్చాయి కదా బౌల్స్, పగుళ్ళు ఏమీ రాకుండా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. ఈలోపు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మరీ తీగపాకం రావసరం లేదు. తీగపాకం వస్తే గులాబ్ జాములు అసలు పీల్చుకోకుండా ఎండిపోతాయి. ఇక్కడ జస్ట్ మనం తీసుకునే పాకం ఎలా ఉండాలంటే ఇలా టచ్ చేస్తే కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. తీగలాగా జిగురుగా వచ్చింది. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీని మీద మూతను పెట్టుకోవాలి చల్లారిపోకుండా. గులాబ్ జాములు వేగించడం కోసం ఇలా పొయ్యి మీద కళాయిని పెట్టుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసిన బాల్స్ని ఒకటొకటి నిదానంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ చిందిపోతుంది. వేగించుకోవడానికి మంట అనేది మీడియంలోనే పెట్టాలి, లేకపోతే హై పెడితే మాడిపోతాయి, లో పెడితే నూనె మొత్తం పీల్ చేసుకొని అసలు టేస్ట్గానే ఉండవు. ఈ టిప్ను ఒకటి ఫాలో అవ్వండి. ఇవి వేసిన తర్వాత అలా వదిలేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కలపలేదంటే ఒకవైపు వేగుతాయి, ఒకవైపు పచ్చిగానే ఉంటాయి. ఇంకెలా కలుపుకుంటా చక్కగా వేగించుకోవాలి. వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 3 మినిట్స్లో వేగిపోతాయి. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఇవి ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత వీటిని తీసుకొని పాకంలో యాడ్ చేసేసుకోవాలి. పాకం వేడిగానే ఉండాలి. మనం ఆల్రెడీ మూతను పెట్టుకున్నాం కాబట్టి పాకం వేడిగానే ఉంది. ఈ స్టేజ్లో మనం వీటిని యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం దీని మీద మూతను పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వీటిని పక్కగా ఇలా వదిలేస్తే ఆ పాకం మొత్తం ఈ బాల్స్ని పీల్చుకొని చక్కగా అవుతాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఒకసారి చూపిస్తాను చూడండి. పిండేమీ లేకుండా చాలా బాగా వచ్చాయండి. నేను చెప్పినట్టు ఇలా చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఇంకా అంతేనండి, టేస్టీ గులాబ్ జామున్ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచింగ్, బై బాయ్.